అని మరణించేటప్పుడు కూడా ఆయన ఏమన్నా అంటారు, మరణించేది మామూలు మరణం కాదు. ఇంకా మనం ఇక్కడ రోజు చూసే యాక్సిడెంట్ ఇన్హ్యూమన్గా ద్వేషించి చంపటమే అయినా కూడా ఆ రోజు ఆయన మాటలో వాళ్ళు కూడా మనం బైబిల్ చదివినట్టు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి క్షమించమన్నాడే కానీ వాళ్ళు దెబ్బలు పెడుతున్నారు, నీళ్ళు పెట్టినారంటే మళ్ళీ చూస్తున్నారు, పాపం చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళని వీళ్ళు కూడా ఇబ్బంది పెట్టాలని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళని క్షమించమని అన్నారు. సో మనం క్రీస్తు చరిత్ర నుంచి క్రీస్తు చెప్పిన భావాలు ఏం నేర్చుకోవాలన్నది ఇప్పుడు కూడా ఆలోచిస్తారు. సింపుల్గా వాళ్ళ పిల్లలకైతే మాత్రం ఒక 15 రోజులు బట్ మనకి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడ పనిచేస్తున్నాం. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ క్యాజువల్గా తీసుకుంటే క్యాజువల్గా వాళ్ళకి బాధలు వస్తారు, వాళ్ళు మంచి మాట చెప్పండి. ఆ మంచి మాట వాళ్ళ గుండె కొట్టుకుంటారు, వాళ్ళకున్న బాధ కొంత రిలీఫ్ వస్తుంది. డాక్టర్ గారు మంచిగా మాట్లాడారని ఒక చెస్ట్ పెయిన్ కూడా తగ్గిపోవచ్చు, కడుపు నొప్పి కూడా తగ్గవచ్చు, కొంత రిలీఫ్ రావచ్చు సైకలాజికల్ టెన్షన్ లేకుండా. అలానే చాలామంది వెంటనే మాట్లాడలేదు, వెంటనే చూడలేదు అనే భావం రానియకుండా ఇక్కడ సౌకర్యాలు లేవు, నాకు అది కావాలి ఇది కావాలని అడగడం మాత్రం నాకు హాస్యాస్పదంగా ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఇన్ని ఇచ్చింది, ఇంకేం కావాలి? మనకి 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చింది, మనసు ఇచ్చింది, చేయడానికి హెల్ప్ చేయడానికి నర్సెస్ ఉన్నారు, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరు కావాలంటే వాళ్ళు నేను ఎప్పుడు రమ్మన్నా కూడా ఎవరు మేము రాము అనేది ఇంతవరకు ఎప్పుడు ఎవరు అనలేదు. ప్రతి ఒక్కరు చేస్తామన్నారు, చేయటానికి మనసు ఉండాలి, మనం మనసు పెట్టి పనిచేయాలి. అదే టైంలో మనం కూడా ఉండాలి, దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి, మన జూనియర్స్ కూడా నేర్చుకునేటట్టు చేయాలి. ప్రతి ఒక్కటి కూడా అవసరాలను కూడా గుర్తించాలి, అవసరాలను ఎంతవరకు మనకున్న లిమిట్స్లో మనం అడ్జస్ట్ చేయగలం అని మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా ఆలోచించినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మెట్ల కింద స్టెప్ డౌన్ ఐసీ అని ఉండేది, నాకైతే కొద్దిగా చికాకు అనిపించింది. స్టెప్ డౌన్ ఐసీ ఉంది గ్రాడ్యుయేట్ దగ్గర అలాగే అద్భుతమైన ఆలోచనతో ఇక్కడైతే మాత్రం వైట్ హౌస్ కానీ కట్టించారు, దానికి చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. అక్కడ గోడ తీసేసి బాత్రూమ్స్ కానీ విండోస్ తీసి ఇవన్నీ కూడా ఇక్కడ ఒక మెడికల్ షాప్ కూడా ఇవన్నీ తీయడానికి కూడా ఒక యుద్ధమే చేయాలి. సో మనం వాళ్ళు ఏం చేస్తామన్నా కాదు, ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ప్రతి ఒక్క స్టెప్ ప్రతి ఒక్క పాయింట్ కూడా నేనైతే మాత్రం కాంప్రమైజ్ కాకుండా మా సిఎస్ఆర్ ప్రతి ఒక్క లైన్ కూడా బయట నుంచి ఇక్కడ కనపడబడుతుంది డాక్టర్. సో ఇక్కడికి వచ్చేసి పేషెంట్ ఒక క్రిటికల్ కేర్ పేషెంట్ కూడా ఇక్కడికి వస్తే బాగా జరిగింది సర్వీస్ అని అనుకోవాల్సిన అవసరం. మనం ఎంత చేసినా కూడా ఈ అట్మాస్ఫియర్ వీళ్ళు స్పీక్స్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి, అట్మాస్ఫియర్ కూడా అవసరం. పొద్దున పేషెంట్ ఇక్కడ నాకు వస్తున్నారంటే మంచిగా జరుగుతుందని కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంది అనేది కంపారిజన్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ లుక్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ లుక్తో పాటు మన లుక్స్ కూడా మారాలి, మన స్టెప్స్ కూడా మారాలి, మన అడుగులు కూడా పాజిటివ్గా థింక్ చేయండి. ఎప్పుడు కూడా లైఫ్ లో డిపాయింట్ అవ్వదు. గ్రాడ్యుయేట్ మెడికల్ అసిస్టెంట్గా
చాలామంది ఉన్నారు, మీకు అందరూ ఒక్కొక్కసారి నేను కోపడతా ఉంటాను. ఫైనల్గా ఎందుకు కోపడతా ఉంటే వచ్చిన పేషెంట్ తొందరగా ఇంటికైనా వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఇక్కడే కూర్చోబెట్టి ఇక్కడ చేసినా కూడా వాళ్ళకి మీరు కూడా అది అర్థం చేసుకుని సాధ్యమైనంత వరకు ఎర్లీగా తీసుకుంటాం. మనం కూడా ఒక ఎక్కడికైనా వెళ్తే త్వరగా తీసుకుంటే బాగుంటుంది. అలానే 10 మంది పేషెంట్లు ముందు అపాయింట్ పిల్లలు మాకు తెలిసిన డాక్టర్ గారిని ఇంకొకళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ప్రతి ఒక్కరిని త్వరగా డిస్పోజ్ చేయడానికి ట్రై చేస్తాం. అదే క్రమంలో 100% మీరు ఎక్స్క్లూడ్ చేయండి. మీకు ఆ పవర్స్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఆఫీసర్ అంటే గ్రాడ్యుయేట్గా మనం అక్కడ అనుకోవాలి. ఏ పేరు పెట్టుకున్నాం, ఎమర్జెన్సీ పెట్టుకున్నాం, డాక్టర్ అని పెట్టుకున్నాం, ఇంకోటి పెట్టుకున్నాం, ఇంతవరకు చేసాం. చేసేది పేషెంట్కి అవుతుందా లేదా, మనం ఎంతవరకు చేయగలిగాం, మన సబ్జెక్ట్ ఎంత, మనం ఏం నేర్చుకోవాలి, ఇమీడియట్గా ఏం చేస్తే బాగుంటుంది. కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఇక్కడ సెన్స్ అవసరం గ్రాడ్యుయేట్ కామన్ సెన్స్ చేస్తే ఆల్మోస్ట్ 50% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. సో మీరందరూ కూడా డైరెక్ట్గా పేషెంట్ ఏర్పడండి, వాళ్ళకి అట్రాక్ట్ అవ్వండి, వాళ్ళ బాధని కొద్దిగా అర్థం చేసుకోండి. వాళ్ళ అటెండెంట్స్ ఉంటారు, వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ విత్ ఇన్వెస్టిగేషన్స్ బయట సిటీ స్కాన్లు ఎంఆర్ఐ చేసుకొని ఇక్కడ వస్తూ ఉంటారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అనుకుంటారు, ఇక్కడ మీరు ఉంటారు. సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ ఉంటారు. బట్ యూ ఫీల్ లైక్ ఏ స్పెషాలిటీ డాక్టర్ యాజ్ ఫర్ అస్ ఎమర్జెన్సీ ఇస్తారు. సో ఫస్ట్ ఎయిడ్ అనేది మీ బాధ్యత. ఫస్ట్ ఎయిడ్ చేసేయండి, నెక్స్ట్ ఎయిడ్ నెక్స్ట్ ఎయిడ్గా అప్పచేస్తాను. ఇమీడియట్గా పుష్ చేయండి. పేషెంట్లు అయితే డెఫినెట్గా ఇవాళ కూడా నేను సొసైటీలో చూశాను, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక లాయర్ వృత్తి కానీ, పోలీస్ కానీ, అలానే ఒక కోర్టులో జడ్జిలు కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా దండం పెట్టి వస్తారు, పని చేయించుకుంటారే కానీ డబ్బులు ఇచ్చి దండం పెట్టే రూల్స్ని అయితే మాత్రం మన మెడికల్ రూల్స్. ఒక 100 రూపాయలు ఫీజు ఇవ్వచ్చు, లేకపోతే 1000 రూపీస్ కన్సల్టేషన్ ఇవ్వచ్చు, అలానే సర్జరీ ఫీజు కూడా కట్టచ్చు. డబ్బులు ఇచ్చి పట్టుకోరు, దండం అండి, నమస్కారం అండి, మనం ఇప్పుడు కూడా అయితే మాత్రం ఒక్క ప్రొఫెషన్గా ఉంది. అదే టైంలో మనకి ఆ డబ్బు అక్రమంగా సంపాదించింది అంటే సక్రమంగా సంపాదించింది, దానికి మ్యాక్సిమం మనం కట్టాల్సింది ఇన్కమ్ ట్యాక్స్. అదొకటే మనం కట్టాల్సింది. ఇట్ ఈజ్ డెఫినెట్లీ మనం ఇచ్చిన ప్రొవిజన్ ప్రకారం ప్రాక్టీస్కి అలౌ చేస్తుంది, ప్రాక్టీస్ చేసుకోవాలి. అలానే ఒక ప్రైవేట్ డాక్టర్ కూడా ఎంతైనా పని చేయొచ్చు, ఎంతైనా ఎర్న్ చేయొచ్చు. ఆ ఎర్నింగ్ ఇది కూడా అక్రమంగా సంపాదించింది కాదు, బట్